చేసేది తాపీ మేస్త్రి పని, వచ్చేది మూరడు, ఖర్చు చేసేది బారెడు. మరి ఇల్లు గడిచేదట్ట. సాయంత్రం అయితే సుక్కా ముక్కా కోసం తండ్లాట. ఇది ఆ ఇంటి పెద్ద వాలకం. పైగా డబ్బు కోసం భార్యని రాచి రంపాన పెట్టాడు. ఆమె ఎదురు తిరిగేసరికి తట్టుకోలేకపోయాడు. ఇంటి దీపాన్ని ఆర్పేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇంతకీ మర్డర్ వెనుక నెత్తుటి మరక ఎలా బయటకొచ్చిందో తెలుసా? పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన త్రివేణికి బంధులుప్పివాసి రామకృష్ణతో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. వీళ్ళకి 2 పిల్లలున్నారు. ప్రస్తుతం సాలూరు పట్నం దుగ్గాన వీధిలో అద్దెంట్లో ఉంటున్నారు. త్రివేణి కూలి పనులకు వెళ్తుంటే రామకృష్ణ తాపీ మేస్త్రిగా పనిచేసేవాడు. ఇద్దరి సంపాదనతో సంసారం సాఫీగా సాగేది. అయితే రామకృష్ణ మద్యానికి బానిస కావడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మద్యం కోసం డబ్బు ఇవ్వాలని పోరు పెట్టేవాడు రామకృష్ణ. దానికి భార్య ససేమిరా అనడంతో రామకృష్ణ ఆగ్రహంతో ఊగిపోయాడు. మిక్సీ వైర్ త్రివేణి మెడకు బిగించి హతమార్చాడు రామకృష్ణ. అదే సమయంలో ఇంటికొచ్చిన చిన్న కుమారుడు తల్లి విగతజీవిగా పడి ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఏమైంది అని తండ్రిని అడగ్గా గుండెపోటు వచ్చి చనిపోయిందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే పరీక్షించిన డాక్టర్లు చనిపోయిందని నిర్ధారించడంతో రామకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గుండె ఆల్టో ఉంది చనిపోయిందని చెప్తారా సరే మా పెద్ద బాబుని పంపించాను. వచ్చేసరికి ఆ అమ్మాయి చనిపోయింది. తర్వాత మేము వచ్చాం మిత్రమోడి పని. వచ్చేసరికి చేసేవేటంటే నేను చేయలేదు, చనిపోయింది ఆ అమ్మాయి అని ఆడను. గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయి నేను అన్నాను. అక్కడి నుంచి మేము గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయాం. చనిపోయి ఆలస్యం అయిపోయింది బాబు, లేట్ అయిపోయింది. సరే అయితే బాబు ఏడు చేయాలంటే హాస్పిటల్లో చూడగానే మెడ మీద 2 గాయాలు ఎక్కువగా కనిపించి ఆ గాయాలు ఎవరో వైర్తో లాగి చంపినట్టు తెలుస్తుంది. అది ఎవరు అనుకున్నారు, మా నాన్న మీద నాకు అనుమానం బాగా. మద్యానికి ఎక్కువ బానిస అయ్యి డబ్బులకి మా అమ్మని ఎక్కువగా అడగడం జరిగి ఇలాగా ఈ పరిస్థితికి గురయ్యాడు అనుకుంటున్నాను. బంధువుల సాయంతో త్రివేణి కొడుకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న రామకృష్ణ కోసం గాలిస్తున్నామన్నారు. ఆవిడకి అలవాటు అవడం వల్ల పెద్ద ఇబ్బంది పెడుతున్న టైంలో నిన్న కూడా ఇటువంటి ఇష్యూ జరిగి నిన్న నైట్ ఎవరైతే ఈ రామకృష్ణ తన భార్యను రాయల్ త్రివేణిని అక్కడే ఇంట్లో ఉన్న మిక్సర్ యొక్క వైర్తో మెడకు బిగించి చంపేయటం జరిగింది. ఈ రామకృష్ణ అనే వ్యక్తి పరావడం జరిగింది. దానికి సంబంధించిన 2 బృందాలు ఆల్రెడీ మేము ఇచ్చేసాం. మొత్తాన్ని కూడా క్యాచ్ చేస్తాం. తాగుడికి అలవాటు పడి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాడు రామకృష్ణ. తల్లి దూరం కావడంతో 2 పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. అమ్మను చంపిన నాన్నను వదలొద్దని కఠినంగా శిక్షించాలని కొడుకులిద్దరూ పోలీసుల్ని వేడుకున్నారు.